హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలివేలా వ్లాగ్స్. ఈరోజు విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి పైన చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బాండి తీసుకొని పొయ్యిపై పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. కట్టెల పొయ్యి పైన చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర అయితే. ఇంకా పాతకాలంలో అయితే మన అమ్మ వాళ్ళు అయితే ఇలాగ చేసుకున్నారు కదా, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని అందులోనే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, గరం మసాలా. ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి చికెన్ని. ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుంటూ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి చికెన్కి మొత్తం కారం పట్టేలాగా. అందులో ఎసరు కోసం అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఉడికించుకుంటే కట్టెల పొయ్యి మీద వేడి వేడి చికెను మంచిగా అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.